సజీవుడైన నిజ దేవుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికీ శుభములు. ప్రతినిత్యము యేసు పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వినుట అన్నిటికంటే ఉత్తమమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనకు దయచేశాడు. కనాను యాత్ర అనుభవాల నుంచి మనము కొన్ని పాఠాలను నేర్చుకుంటూ ఉంటున్నాము. నిర్గమకాండము 19వ అధ్యాయము 6వ వాక్యము. నిర్గమకాండము 19వ అధ్యాయము 6వ వాక్యం. సమస్త భూమియు నాదే గదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీలతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, ఈ సందర్భము వాళ్ళు అరణ్య మార్గములో ఉన్నారు. కనాను వైపుకు వెళ్తూ ఉన్నారు. ఒక నాయకుడు మోషే గారు వారిని నడిపిస్తూ ఉన్నాడు. ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా మోషే గారు ఉండి దేవుడు ఏ మాటలు చెప్పినా ఆ మాటలను ప్రజలకు చెప్తూ వారిని ముందుకు నడిపిస్తూ ఈ ప్రజల పట్ల దేవునికున్నటువంటి ఉద్దేశాలు అది. ఇప్పుడు కేవలము ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కు తీసుకొని పోవడమే ముఖ్యం కాదు. అంటే ఇప్పుడు మనం అక్కడికి పోవాలి అంతే అన్నట్టుగా కాకుండా ఇంత సమయములో దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఎందుకు 40 సంవత్సరాలు? అది 13వ అధ్యాయంలో మనకు చాలా షార్ట్ కట్ ఉంది కదా, దగ్గరగా వెళ్ళేటటువంటి మార్గం ఉంది. ఎందుకు ఇన్ని సంవత్సరాలు అంటే దాంట్లో అనేకమైనటువంటి దేవుని యొక్క ఉద్దేశాలు, ఆ ఉద్దేశాలను వారికి తెలుపుతూ ఇక్కడ 19వ అధ్యాయము 6వ వచనములో, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు అని నువ్వు పోయి వాళ్ళకు చెప్పు. యాజక రూపమైన రాజ్యము, యాజక రూపమైన రాజ్యం అంటే ఒక రాజ్యం ఉంది. దాని రూపం ఎట్లుంటదంటే యాజక రూపం ఉంటదంట. హల్లెలూయా. ఇదిగో మనము పాత నిబంధనలో కనాను ప్రయాణములో వారికి జరిగిన సంఘటనలు, వారికి బోధించినటువంటి బోధలు, ఇప్పుడు అదే దేవుణ్ణి అంగీకరించి అదే దేవుని మార్గములో నడుచుటకు నిర్ణయించుకున్నటువంటి విశ్వాసులు, క్రైస్తవులు, క్రైస్తవ సంఘము, వీరి నుండి మనము కొన్ని పాఠాలను నేర్చుకోవాలి. వారిని ఏమన్నాడు అంటే యాజక రూపమైన రాజ్యము. ఇదే మాట మనల్ని ఏమన్నాడు చూద్దాము. మనల్ని 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన తన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇక్కడ మనల్ని కూడా అదే పదం, యాజక రూపమైన రాజ్యము. ఇక్కడ ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును. ఇక్కడ 2 ఉన్నాయి చూడండి. ఇప్పుడు యాజకులందరూ ఒక దగ్గర చేరారనుకోండి. యాజకులు అన్నటువంటి మాట వింటేనే మనకు ఒక మైండ్లో ఒకటి వస్తుంది. ఏంటి? పాత నిబంధనలో గుడారంలో, దేవాలయంలో పరిచర్య సేవ జరిగించేటటువంటి వారిలో
2 గుంపుల వారు. మొదటి గుంపు ప్రధాన యాజకుడైతే, తన కింద ఇతర పరిచర్యలు జరిగించువారు యాజకులు. వీళ్ళందరూ కూడా లేవి గోత్రం నుంచి వచ్చినటువంటి వారు. అది పాత నిబంధన. యాజకులంటే సేవకులు. ప్రత్యేకమైనటువంటి పనిని దేవునికి దగ్గరగా ఉండి, ప్రత్యేకంగా పిలువబడి, ప్రత్యేకంగా ప్రతిష్ఠించబడి, ప్రత్యేకంగా అభిషేకించబడి, ప్రత్యేకమైనటువంటి పనులు, అంటే లోక విషయాలు ఇంకా వాళ్ళకి లేవు. సో, ఆ విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి యాజక రూపమైన రాజ్యము. అంటే దేవుడు తన ప్రజలకు ఒక ఒక గుర్తింపు ఇస్తున్నాడు. ఒక ఐడీ కార్డ్. హూ ఆర్ యూ అన్నట్టుగా. నేను ఫలానా అన్నట్టుగా. సరే, ఈ గుంపు యాజకులను, ఆ గుంపును చూసి వీళ్ళు రాజులు. నంబర్ 1. నంబర్ 2, ఈ రాజ్యములో, ఈ రాజ్యం అంతా ఎట్లుంది మీ రాజ్యం అంతా అంటే, ఒక రూపాన్ని ఇయ్యొచ్చు ఈ రాజ్యానికి. ఆ రూపం ఏంటంటే యాజకుని రూపం. చూడండి, యాజకుడు అది ఒక పర్సన్ కాకుండా ఒక సిస్టమ్. యాజకుడన్న మాటకు ఒక సిస్టాన్ని మనం పెట్టుకుంటే, అసలు యాజకుడు అన్నటువంటి ఆ కాన్సెప్ట్‌ని దేవుడు తీసుకొని రావడంలో గల ఉద్దేశ్యం ఏమిటంటే, ప్రజలకు దేవునికి మధ్య ఒక గుంపు వాళ్ళు, అంటే ఆ గుంపు వాళ్ళు యొక్క పరిచర్య ఏంటంటే, ప్రజల యొక్క వాళ్ళ యొక్క విషయాలను దేవునికి చేర్చడం, దేవుని యొక్క ప్రత్యక్షతలు, దేవుని యొక్క ఆజ్ఞలు, విధులు, వాగ్దానాలన్నీ ప్రజలకు చేర్చడం. ఇది యాజకులు కలిగి ఉన్నటువంటి పరిచర్య. ఇక్కడ మనం ఇప్పుడు 2వ అధ్యాయము 9వ వచనంలో కూడా చదివినట్లయితే, హౌ ఇట్ ఈస్ ఫార్మ్డ్, ఎట్లా తయారైంది ఈ రాజ్యము? ఇప్పుడు మన భాషలో మాట్లాడాలంటే, మనం ఇంతకుముందే కూడా మాట్లాడుకున్నాం. దేవుని రాజ్యము, సంఘము, క్రైస్తవ సంఘము ఎట్లా తయారైంది ఇది అంటే, 9వ వచనంలో, 1 పేతురు 2:9లో, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. వీళ్ళు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చినటువంటి వారు. ఈ మాటలు వింటుండగా మన పట్ల దేవుని యొక్క గురి, ఉద్దేశము ఏమిటో మనం గుర్తించాలి. ఈ మాట ఆ సేవకుడు మోషే గారు వెళ్ళి ఆ ప్రజలకు గుర్తు చేయాలయ్యా, మీరు కేవలము ఐగుప్తులో చాలా బానిసలుగా ఉన్నారు. పోయి అక్కడ పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకొని పోవడానికి దేవుడు వచ్చాడంటే, అబ్బా ఎంత మంచి వార్త చెప్పారు సార్, నిజంగానే దేవుడు మమ్మల్ని కనికరించాడు అని ఇక్కడ నుంచి అక్కడికి పోవడం కాదు. ఈ మధ్యలో చాలా కొత్తవి దేవుడు బయలుపరుస్తాడు. మన గురి కూడా కేవలము పరలోకం పోవాలి అనేటువంటిది కాకుండా, వెంటనే ఇక్కడ నుండి పరలోకంకి డైరెక్ట్‌గా పోయేటటువంటి మార్గం ఏదన్నా ఉంది అంటే, మనకు చాలా ఇష్టం అటువంటివి వినడానికి, చేయడానికి. అది అది ఉంటది తర్వాత. ఈ మధ్యలో, ఈ ప్రయాణం మధ్యలో దేవుడు మనకు నేర్పించేటివి చాలా, చాలా, చాలా ఉన్నాయి. యాజక రూపమైన రాజ్యము. యాజక రూపమైన రాజ్యము. ఈ 1 పేతురు పత్రికలోనే 2వ అధ్యాయములో చూడండి. ఆ! 5వ వచనంలో, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు
మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. హల్లెలూయా! ఇదంతా ఆత్మ భాష, ఆత్మ మాట. ఇది కనపడేది గాదిది. ఈ దృశ్యమైనటువంటిది కాదు. దృశ్యమైనటువంటివి అనిత్యములు. అదృశ్యమైనటువంటివి నిత్యములు. ఇప్పుడు అదృశ్యమైనది ఏంటి ఇక్కడ? దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులను, దేవునికి అనుకూలమైన, ఇష్టమైన, అదే రోమా 12:1లో దేవునికి అనుకూలమైనటువంటి సేవ, ఆరాధన, అర్పణ ఏంటి? అక్కడ మీ శరీరములను సజీవ యాగముగా ఆయనకు సమర్పించండి. దేవునికి అనుకూలమైనటువంటి బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. ఇప్పుడు అందరూ ఇక్కడ చూడండి, మనం మాట్లాడుతున్నటువంటి సమయానికి ఒక గుంపు ఉంది. మనం మాట్లాడుతున్నటువంటి సమయానికి సంఘము అన్నటువంటి ఆ సంస్థలో ఒక గుంపు, సేవక గుంపు ఉన్నది. నాయకుల గుంపు ఉన్నది. వాళ్ళు పెద్దలు, అపోస్తలులు, సువార్తికులు, బోధకులు, కాపరులు, ప్రవక్తలు, ఇంకా ఎన్నో. అయితే వాళ్ళందరూ పనులలో ఆ గుర్తింపులు కలిగి ఉన్నారు. కానీ వాళ్ళ యొక్క బీయింగ్‌లో, వాళ్ళ యొక్క స్థితిలో మనమందరము కూడా యాజక రూపమైన దేవుని రాజ్యము. ఇప్పుడు ఆత్మ సంబంధమైన బలులను ఎవరు అర్పించాలి? యాజకులా? అందరమా? మనము ఇప్పుడు యాజకులము. మనం యాజకులము అంటే దాంట్లో ఉన్న మనం ఏం చేయాలి సార్ ఇప్పుడంటే? ఆత్మ సంబంధమైన బలులను అర్పించాలి. హల్లెలూయా! ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటలో మనలని యాజక రూపమైన రాజ్యము అని అందురు. పరిశుద్ధమైన యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ళవల నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇంకొక పాయింట్, మనల్ని ఎప్పుడు యాజక రూపమైన రాజ్యము అని అందరు. వీరు సజీవ రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడుచున్నారు. మందిరం అంటే మనకందరికి తెలుసు. అక్షరార్థమైనటువంటి మందిరాలు అందరికి ఉన్నాయి. కానీ ఈ మందిరం గురించినటువంటి ఆలోచననే ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా మీరు కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైనటువంటి బలులను అర్పించుట ద్వారా 3:16 మొదటి కొరింథీ, 6:19 మొదటి కొరింథీ, మీ దేహములే మందిరములు కదా! ఇప్పుడు ఈ దేహములలో ఆత్మ సంబంధమైనటువంటి బలులు అంటే ఈ దేహాన్ని బలిపీఠం మీద పెట్టుట, అనగా ఈ దేహం యొక్క అవయవాలను, ప్రభువా నువ్వు నాకిచ్చినటువంటి అవయవాలన్నీ నీ కొరకే అని మనము కోరుకొనుట. దేవుడిచ్చినటువంటి ఇట్టి అవయవాలను దేవుని కొరకు, దేవుని పనుల కొరకు, దేవుని యొక్క ప్రేమను, పరిశుద్ధతను డెమాన్‌స్ట్రేట్ చేయడానికి మనము వాటిని ఉపయోగిస్తే మనమే ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడుచున్నాము. ఇది యేసయ్య కోరుకుంటున్నటువంటి రాజ్యము. ఇది యేసయ్య కోరుకుంటున్నటువంటి సంఘము. ఆత్మ సంబంధమైనటువంటి బలులు, అర్పణలు, ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ళవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. ఏలైనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూలరాతిని సీయోనులో స్థాపించుచున్నాను. ఆయనయందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. యేసునందు విశ్వాసముంచుట, యేసు ముఖ్యమైన మూలరాయి.
ఏర్పరచబడిన రాయి, అమూల్యమైన రాయి. ఇదే గదా! ఇప్పుడు గుడి కట్టాలంటే ఒక మూల రాయి. ఏదైనా ఒక కట్టడకు ఒక ప్రారంభం, ఒక ఫౌండేషనల్ స్టోన్ అక్కడ స్టార్ట్ అయ్యి మిగిలినటువంటివన్నీ రాళ్ళను వాళ్ళు కడుతూ ఉంటారు. ఇప్పుడు మన గుడి ప్రారంభము యేసుక్రీస్తు. హల్లెలూయా! ఆత్మ సంబంధమైనటువంటి మందిరానికి ప్రారంభము, మూలము, పునాది యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు చుట్టూ ఇంగ గోడలుంటాయి గదా! ఆ గోడలలో రాళ్ళు పెట్టాలి గదా! ఆ రాళ్ళలో సజీవమైనటువంటి రాళ్ళు ఎవరు? ఆత్మ సంబంధమైనటువంటి బలులను అర్పించువారు. ఆత్మ సంబంధమైనటువంటి బలులను అర్పించువారు. మనల్ని అంత స్థాయిలో యేసుక్రీస్తు చూస్తూ ఉన్నాడు. ఇది దీ దీ దీని యొక్క గురిని చేరుకోవడానికి ప్రారంభము నేనే. ప్రారంభము నువ్వే. ఇక్కడ నుండే స్టార్ట్ గావాలి. ఇదిగో దేవునికి ఒక గుడి కట్టాలనుకున్నాము. ఎట్లా అనే ఆలోచనొస్తేనే ఫస్ట్ ఇక్కడ నుండే స్టార్ట్ జేయాలి. మొన్న నేను సంఘానికి వెళ్ళాను. వాళ్ళు పైన ఒక ఆలయం కట్టుకుంటున్నారు. ఇక ఆ రోజంతా వాళ్ళు ప్రకటనలలో ఇదిగో ఇంత అవుతుంది. మీరు ఇసుక ఇంత అవుతుంది. సిమెంట్ ఇంత అవుతుంది. మీరు ఇంతెయ్యాలి. ఇచ్చిన వాళ్ళ పేర్లు చదవడము. ఇంకా ఇంత గావాలి. ఎవరెవరు ఇస్తారంటే ఇంకొకరు చేయి లేపి నేనిస్తాను, అదిస్తాను అని వాళ్ళు ఆ ప్రక్రియ కలిగి ఉన్నారు. దానిలో ఏ తప్పిదము లేదు. ఏ తప్పిదము లేదు. కానీ యేసయ్య ఇంకొక్కటి అస్సలైనటువంటిది, ఉత్తమమైనటువంటిది, ఉన్నతమైనటువంటిది ఇదే సంఘము నుండి, మన సంఘాల నుంచి అదే గుంపు కూడుకొని, ఇదిగో యేసయ్య ఇట్లా జెప్పాడు. మనము సజీవమైన రాళ్ళ వలె ఉండాలని అన్నాడు. మరి ఆత్మ సంబంధమైన బలులను, అర్పణలను ఇవ్వాలని అంటున్నాడు. ఏం జేద్దాం మనము? ఒకాయన లేసి, "అవును సార్ మీరు జెప్పింది కరెక్టే. సంఘం అంటే ఇట్లుండాలి. ఇప్పటివరకు నేను సంఘాన్ని అట్లా చూడలేదు. నా ద్వారా కొంచెం ఇబ్బంది కలిగింది. అనవసరంగా నేను ఆ పని జేశాను. ఇది దేవుని సంఘం అని గుర్తించలేదు. నన్ను క్షమించండి. ఇప్పటి నుండి నేను ఆ పని చెయ్యను." ఒకాయన చేయలేకపోయాడు. ఇంకొకామె, "అవునా! సంఘం అంటే ఈ పరిశుద్ధమైనటువంటి జనమా? దేవుని యొక్క స్వకీయ సంపాద్యమా? యాజక రూపమైనటువంటి రాజ్యమా? అయితే నా ద్వారా సంఘానికి ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదు, మచ్చ రాకూడదు నా ద్వారా. అది నేను తీర్మానం తీసుకుంటున్నా. నువ్వు తీసుకోవడం మాత్రమే కాకుండా, ఇదిగో బైబిల్‌లో ఒకాయన భార్య భర్తకు చెప్తుంది, "అయ్యా! నువ్వు ఏమన్నా జేయి గాని ఇప్పటివరకు నీకేం చెప్పలేదు. ఆ నీతిమంతుని జోలికి పోకూడదు. నువ్వు బయట ఏమన్నా జెయ్యి. మాకు సంబంధం లేదు. ఇక్కడ నీతిమంతుని జోలికి పోవద్దు." ఇది సంఘము. ఇది యేసుక్రీస్తు శిరస్సుగా కలిగినటువంటి సంఘము, యాజక రూపమైనటువంటి రాజ్యము. దానిలో ప్రతిష్టత, దానిలో పరిశుద్ధత, దానిలో అభిషేకము, దానిలో ప్రశస్త వస్త్రాలు, దానిలో రక్త ప్రోక్షణ ఇవన్నీ ఉండేటటువంటి దానిలో నేనెందుకు ఈ పులిసిన పిండిగా ఉండాలి? నేనుంటే అక్కడ కొట్లాటనే. నా మాట అక్కడ ఉంటే వాళ్ళకు ఇబ్బందే. కనుక వాక్యానికి దేవుని సంఘం యొక్క గురి, ఆహా! దేవుని సంఘం అంటే ఇట్లా ఉండాలనా? మరి దాన్ని పక్కద్రోవలో పట్టించేటువంటి పని, అది చూపు కావచ్చు, మాట కావచ్చు, ప్రవర్తన కావచ్చు, నిర్ణయం కావచ్చు. మనము ఈ గురి కలిగి ఉండడం మంచిది. యాజక రూపమైన రాజ్యము. యాజక రూపమైన రాజ్యం.
ప్రకటన గ్రంథంలో కూడా మనము ఆ విషయాన్ని మనం చూస్తాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయములో 6వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో, మనలను ప్రేమించుచు తన రక్తములను మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేశాను. హౌ ఇట్ ఈస్ ఫార్మ్డ్? ఎట్లా ఫామ్ అవుతుంది ఈ రాజ్యము, ఈ సంఘము, ఈ యాజక రూపమైన రాజ్యము ఎట్లా తయారవుతుంది? ఎట్లా తయారవుతుందంటే యేసుక్రీస్తు తన రక్తంలో అందరిని కడుగుతున్నాడు. కడగబడినటువంటి వారందరూ కూడా యాజక రూపమైన రాజ్యము. కడగబడిన తరువాత నీకు పరిశుద్ధాత్మ ముద్ర వేయబడుతుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంచినటువంటి బీజం ఏంటంటే, అమ్మో నేను పరిశుద్ధంగా జీవించాలి, అమ్మో నేను నీతిగా జీవించాలి అన్నటువంటి తాపత్రయం. ఎప్పుడు అదే ఆలోచన. ఒక్కొక్కసారి పడిపోతుంటాం. పడిపోయినప్పుడు పశ్చాత్తాపం. అయ్యోయ్యోయ్యో! నేనెట్లా పడిపోతిని? ఇన్ని బోధలు బోధించి తిని, ఇన్ని పాటలు పాడి తిని, ఇంత వాక్యం చదివి తిని, ఇన్ని సంవత్సరాలు సంఘానికి పోతిని, ఇన్ని కార్యక్రమాలు జరిగించి తిని, మరలా పడిపోతిని. అయ్యో! 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 ఇప్పుడు పడిపోయినటువంటిది క్వెషన్ కాదు గానీ, అయ్యో! అన్నటువంటి భావన, ఆ స్వభావం చూడండి. అది మంచి స్వభావం. వాళ్ళు యాజక రూపమైన రాజ్యములో పాలిభాగస్తులు. ఇంకొక కోణంలో నువ్వు చెడిపోయినా చెడిపో, కానీ సంఘాన్ని మాత్రం చెడగొట్టు. నీకేదైనా ఇబ్బంది ఉంటే, ఏదైనా దురలవాట్లుంటే, దురాలోచనలుంటే, దుష్ట క్రియలుంటే నువ్వు చెడిపో. కానీ దేవుని సంఘము దగ్గరికి దానిలో అది పవిత్రంగా ఉండాలని మనం కోరుకుంటాం. మనము దాన్ని ఎట్లుండాలంటే, యాజకుడు తెల్లని వస్త్రాలు వేసుకోవాలి అంతే. దాన్ని మార్చకూడదు. యాజకుడు ఒలీవ తైలముతో అభిషేకించబడాలి. దాన్ని మార్చేది లేదు. యాజకుడు రక్త ప్రోక్షణతో పరిశుద్ధపరచబడాలి. దాన్ని మార్చేది లేదు. యాజకుణ్ణి 7 రోజులు ప్రతిష్ఠించాలి. దాన్ని మార్చేది లేదు. నేను యాజకుడు అంటే ఒక మనిషి కాదిక్కడ. ఒక గుంపు, ఒక సంఘము, ఒక రాజ్యము. ప్రతిష్ఠిత అవసరం లేదు, అభిషేకం అవసరం లేదు, పరిశుద్ధత అవసరం లేదు. మామూలుగా ఇతర ఇన్‌స్టిట్యూషన్స్ ఎట్లున్నాయి ఇది కూడా అట్లా పెట్టుకుందాం అన్నట్టు దానికి లేదు కదా ఇది. అందుకని ఈ ప్రయాణంలో ఒక ప్రత్యేకమైనటువంటి జనముగా దేవుడు మనల్ని తయారు చేస్తున్నాడు. అది యేసు పునాదితో ప్రారంభమవుతుంది. యేసు రక్తంలో కడగబడినటువంటి వారు యాజక సమూహం అవుతారు. ఆత్మ సంబంధమైనటువంటి బలులను అర్పించు వారితో ఆత్మ సంబంధమైనటువంటి మందిరము కట్టబడుతుంది. 5వ అధ్యాయము 9వ వచనము, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయములో కూడా వాళ్ళు ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనంలోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసేతివి. ఈ సంఘములో, ఈ గుంపులో అన్ని రకాల వాళ్ళుంటారు. నేను ఇంతకుముందు చెప్పాను, యాజక రూపం అంటే యాజకులు తెల్ల డ్రెస్ వేసుకుంటారు. మన సంఘం కూడా తెల్లగా ఉండాలన్న దాని అర్థం అది కాదు. తెల్లగా ఉండడం కాదు, అన్ని రకాలైనటువంటి ప్రజలు అందరూ ఇక్కడ ఉంటారు. అందరూ యేసు రక్తంలో కడగబడినటువంటి వారే. వాళ్ళ బంధాలు యేసు రక్తమును బట్టి ఉంటాయి. హల్లెలూయా! లేదు మనం బంధువులందరం మనం ఒక గుంపు,
వాళ్ళ ఇంటి వాళ్ళందరూ వాళ్ళ గుంపు. ఇవి ఉన్నవు. అది బై నేచర్, బై బీయింగ్. యేసు రక్తంలో కడగబడినటువంటి వారికి సంఘము, దేవుని సంఘం విషయంలో ఐయామ్ కనెక్టెడ్ టు ద అదర్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా! మా నాయన, మా తమ్ముడు, మా అక్క, మా అత్త, మా చెల్లి, ఆ సంఘములో అవి ఉండవు. సంఘములో అవి అవి రావు. అవి ఇంట్లో ఉంటాయి. మన ఇళ్ళలో. అది దాంట్లో ఏం తప్పు లేదు. ఇళ్ళల్లో మనం పెట్టుకోవచ్చు. అక్కడికి పోయిన తర్వాత మా అమ్మ, మా నాయన, మా తమ్ముడు, మా అన్న, ఇప్పుడు మేము, తర్వాత మీ గోత్రం వాళ్ళు, అవి ఉండవు. అంటే మనం వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు చూస్తున్నాము. మరి ఎట్లా సార్? మరి ఎట్లా మనం లేదు, అట్లా లేదు, ఏం చేయాలంటే నీతోనే ప్రారంభం కావాలి. నాతోనే ప్రారంభం కావాలి. మన గురి యాజక స్వరూపమైన రాజ్యముగా ఉండాలి. అది చెడిపోకుండా ఉండాలంటే నేను సిద్ధపడాలి. నేను ఒక సజీవమైన రాయిగా తయారుగా అయి అక్కడ ఉండాలి. నేను రాయిగా లేకుండా మళ్ళీ అక్కడికి పోయి వాళ్ళని జడగొట్టడము ఫస్ట్ బంద్ చేయాలి. ఎందుకంటే బైబిల్ ఒక దగ్గర రాయండి, దేవుని సంఘమును పాడు చేయువానిని దేవుడు వానిని పాడు చేయు. మనకెందుకు? బయట ఉన్నామనుకో, అప్పుడు ఆ 3వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో నువ్వు చల్లగా ఉన్నావు, ఓకే, యు ఆర్ ఫర్గివెన్, నువ్వు క్షమించబడ్డావు, నీకు తెలీదు. లోకంలో కలిసిపోయినావు, నీకు తెలీదు. నీకు పశ్చాత్తాపపడే అవకాశము ఒకటి దొరుకుతది. యు ఆర్ ఎక్స్‌క్యూజ్డ్. కానీ ఇక్కడ నువ్వు తెలిసిందే, నులివెచ్చనగా అక్కడికి పోయి మనం నిలువెచ్చనగా ఉండడానికి వీలు లేదు. ఇవి ఈ విషయాలు ప్రభువు నీతో ఏ విధంగా మాట్లాడుతున్నాడు? ఇదైతే నిశ్చయం, ఖచ్చితము. యేసు యొక్క సంఘము, రాజ్యము, యాజక రూపమైన రాజ్యము పవిత్రమైనది, పరిశుద్ధమైనది, అభిషేకించబడినటువంటిది, ప్రతిష్ఠితమైనటువంటిది, సజీవమైనటువంటి రాళ్లతో కూడుకున్నటువంటిది, చీకట్లో నుంచి వెలుగులోనికి వచ్చినటువంటిది, ఆత్మ సంబంధమైనటువంటి బలులను అర్పించినటువంటిది. వీటన్నిటిలో నేనెవరిని? నేనెవరిని? నేనక్కడ పోతే అది అట్లనే నిలబడతదా? తెల్లగానే ఉంటదా యాజకుని డ్రెస్సు? దానికేమన్నా మరకలంటుతాయా నేను బోతే? నా పని ద్వారా, నా ప్రసంగం ద్వారా, నా పాటల ద్వారా, నా అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఏదైనా సంఘానికి తూట్లు పడుతున్నాయా? పులిసిన పిండి గలుస్తుందా? అన్నటువంటిది మనం ఆలోచన చేసి అప్పుడు పోయి చెయ్యేయాలి. నేను జేస్తానది. నువ్వు జేసేదంతా ఆ యాజక రూపమైన రాజ్యము కొరకు. మనము ఏదైనా జాబొస్తే, ఈ జాబు అయ్యా నీకు జాబ్ డిస్క్రిప్షన్ ఉంటది. ఇట్లా ఈ పనులు నీకున్నాయి అని చెప్తారు గదా! అట్లనే మనము సజీవమైన యేసుక్రీస్తుని అంగీకరించాం. యేసు రక్తంలో కడగబడ్డాం. చీకట్లో నుంచి వెలుగులోనికి వచ్చాము. ప్రభువు ఈ మార్గంలో ఉన్నప్పుడు మరొకసారి గుర్తు చేస్తున్నాడు. యూ ఆర్ నాట్ అలోన్. యూ ఆర్ నాట్ హియర్ మియర్లీ దట్ వన్ డే యూ విల్ ఎంటర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆర్ హెవెన్. దాని కొరకే నువ్వు లేవు ఇక్కడ. ఇక్కడ ఒక సంఘము ఉండాలీడ. భూమి మీద ఒక సంఘం తయారవుతుంది. సార్వత్రిక సంఘం తయారవుతుంది. ఆ సంఘంలో మనము ఇట్లా ఉండాలి. ఆ ప్రయత్నము నాతో ప్రారంభించి, నా కుటుంబంతో అక్కడ గూడా మళ్ళా స్టార్ట్ చేయాలి. నా భర్తకు జెప్పాలి. నా భార్యకు నేను జెప్పాలి. నా పిల్లలకు జెప్పాలి. ఏయ్! ఇది దేవుని సంఘం, నువ్వు ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ప్రవర్తించడానికి వీల్లేదు. నువ్వు చర్చి కన్నా పోకుండా ఉండు. కానీ నువ్వు పోవడం ద్వారా వాక్యానికి విరోధమైనటువంటి పనులు నీ ద్వారా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో జరుగుతాయి.
మీ భర్తలకు చెప్పండి, మీ భార్యలకు చెప్పండి. నీ భార్య ద్వారా, నీ భర్త ద్వారా, నీ బంధువుల ద్వారా సంఘములో ఎక్కడైనా పులిసిన పిండి కలుస్తుంది అంటే ప్రేమతో చెప్పండి. ఇది వాక్యం చెప్పండి. నేను చెప్పినట్టు కాదు. పాస్టర్ గారు చెప్పారు, ఈయన చెప్పారు, ఆ దైవజనుడు చెప్పాడు కాబట్టి మనం కాదు. అవన్నీ కొట్టుకొని పోతాయి. వాక్యములో ఇట్లా ఉంది కాబట్టి మనము ఇట్లా చేసుకుందాము. హల్లెలూయా. మొత్తానికి ఆయన రాకడ సమయానికి ఆ యాజక రూపమైనటువంటి సంఘంగా తయారు కావాలి. దాంట్లో నేనుండాలి. దాంట్లో మన భర్త ఉండాలి. దాంట్లో నా భార్య ఉండాలి. దాంట్లో నా పిల్లలుండాలి. నా తల్లిదండ్రులుండాలి అని మనం అక్కడి నుంచి స్టార్ట్ చేసి, ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి, కుటుంబం దగ్గర వచ్చి, అక్కడి నుండి నా తోటి స్నేహితులు, విశ్వాసుల దగ్గరికి వెళ్ళి, వాళ్ళతో కూడా ప్రేమతో చెప్దాం. వాళ్ళను కూడా ప్రేమతో చెప్పి, వాక్యానుసారంగా యాజక రూపమైన రాజ్యముగా ఉన్నట్లు సిద్ధపడదాము. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. అట్టి మనసును మనకిస్తాడు. ప్రార్థన. జీవం గల తండ్రి, ఆత్మదేవా, నీ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభా, నీ సంఘము యాజక రూపమైన రాజ్యము ప్రభా, మేమందరము నీ సంఘముగా భావించి, నీవు శిరస్సుగా ఉన్నటువంటి సంఘముగా భావించి, మేము నాయన ఒక్కొక్కరము ప్రతిష్ఠితమైన, అభిషేకించబడిన పరిశుద్ధమైన వ్యక్తులముగా, కుటుంబాలుగా, సంఘముగా, ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుటకు సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుడు మనలను దీవించును గాక.